సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు పాత్ర ఎరిగి దానం చేయాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా పోయినటువంటి వాళ్ళు, ఇళ్ళు కొట్టుకుపోయినటువంటి వాళ్ళు, స్థలాలు లేకుండా ఇంట్లో ఫ్రిడ్జ్లు, అట్లాగే ఇంట్లో టీవీలు, ఇంట్లో బట్టలు ఏమీ లేకుండా పోయినటువంటి వాళ్ళు, తినడానికి గతి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటూ ఎక్కడ పడుకుంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఇంటి ముందు ఉంటున్నారో, లేకపోతే ఎక్కడ ఉంటున్నారో కలిసి మరి వాళ్ళ జీవనం ఎలా సాగిస్తున్నారో అనే విషయాన్ని గమనిస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు అయినటువంటి వాళ్ళు ఇక్కడ నైట్ 9 10 ఒక సెంటర్కి వచ్చేసి అక్కడ పేర్లు రాసుకొని వాళ్ళకి నష్టం జరిగిందా, కష్టం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు రాసుకొని దాని ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి పొద్దున్నే ఇవ్వటం, అసలు నష్టం జరిగినటువంటి వాళ్ళు కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని మాకు ఇది జరిగింది అది జరిగింది, వాళ్ళు బాగానే ఉన్నారు కదా మాకు ఇచ్చారని చెప్పుకోవటం చాలా మరి బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయం మీద నేను మాట్లాడవచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని ఇలా అందరి ముందు ఉంచుతామని, అట్లాగే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి, లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి, లేకపోతే సేవా సంస్థ తరపు నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పాత్ర ఎరిగి దానం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ ఇంటింటికి తిరిగితే ఇంకో గంట లేట్ అవుద్ది, ఇంటింటికి తిరిగి పేర్లు రాసుకుంటే ఇంకొక గంట లేట్ అవుద్ది, లేదా ఇంకో 2 గంటలు లేట్ అవుద్ది, ఒక పూట లేట్ అవుద్ది. ఆ బాధలైనటువంటి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి చేయండి. అంతేగాని మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఇది చేసుకొని మరి వాళ్ళకి అర్హత ఉందా లేదా, తీసుకోగలిగే శక్తి ఉందా లేదా, తీసుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారని చెబుతుంటే మనసు కష్టంగా అనిపించింది. ఇది ప్రజలకు తెలియడం కోసం మాత్రమే చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని కానివచ్చు, మరి లేకపోతే తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిని నేను విమర్శించట్లేదు, దయచేసి అన్యథా భావించొద్దు. ఈ విషయాన్ని చేసే పని నిబద్ధతతో చేయండి. ఒక గంట లేట్ అవుతుంది, ఒక రోజు లేట్ అవుతుంది, ఒక పూట లేట్ అవుతుంది. అమ్మ నీకేమైంది, అమ్మ ఇదిగా ఉందా, ఇది నీ ఇల్లా, ఓకే అందరికీ 1 క్యాన్ ఇచ్చాను, నీకు 2 వాటర్ క్యాన్లు ఇస్తాను, అమ్మ 10 కేజీలు బియ్యం ఇచ్చాను, అందరికీ నీకు 20 కేజీలు ఇస్తాను అని చెప్పేసి పాత్ర ఎరిగి దానం చేయాల్సిందిగా కోరుతున్నాము.